రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి వారం గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మరాఠా నాట పాలన పగ్గాలు ఎవరి చేతికి అందుతాయనే దానిపై క్లారిటీ రాలేదు. ఓవైపు దేవేంద్ర ఫడ్నవీసే కాబోయే సీఎం అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మరోసారి ముఖ్యమంత్రి పదవి కోసం చూస్తున్న షిండే అధిష్టానం నిర్ణయానికి ఎంత మాత్రం సంతోషంగా లేరని తెలుస్తోంది. దానికి నిరసనగానే హఠాత్తుగా సొంత గ్రామం సతారాకు వెళ్లిపోయారని సమాచారం. షిండే అందుబాటులో లేకపోవడంతో కూటమి కీలక సమావేశాలు రద్దయ్యాయని వార్తలొస్తున్నాయి. అమిత్ షాతో ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో కేబినెట్లో పదవుల పంపకానికి సంబంధించిన బ్లూ ప్రింట్ను సిద్ధం చేశారు. ఈ సమావేశం తర్వాత షాతో అంతర్గత చర్చలు జరిపారు షిండే. అయితే అమిత్ షా ఇంటి నుంచి బయటికి వచ్చిన షిండే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు నేతలు చెబుతున్నారు. అధిష్టానం ప్రతిపాదించిన కూటమి ఫార్ములా ఆయనకు నచ్చలేదంటున్నారు. కాగా ఈ వార్తలను బీజేపీ వర్గాలు ఖండిస్తున్నాయి. డిసెంబర్ కూటమి సమావేశం జరుగుతోందని, అందులోనే సీఎం ఎవరనేది తేలిపోతుందంటున్నారు.